నమస్కారం సిటీ బులెటిన్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ప్రభుత్వ ఉద్యోగులు ఆరోగ్యంగా ఉంటేనే ప్రజలకు సేవ చేసే అవకాశం ఉంటుందని తెలిపిన హైకోర్టు జడ్జి సురిమిల్ల నంద. జిల్లా కలెక్టర్ కార్యాలయ సముదాయంలో రోటరీ క్లబ్ వారిచే మెడికల్ క్యాంప్ ఏర్పాటు. మంచిర్యాల పట్టణం గోదావరి నదీ తీరంలో సమ్మక్క సారక్క గద్దెల ప్రాంగణాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు. భవిష్యత్తులో భక్తులకు ఉపయోగపడేలా శాశ్వత నిర్మాణాలు చేపట్టాలని అధికారులకు ఆదేశం. రైతాంగ సమస్యల పరిష్కారానికి వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించడానికి నిర్వహిస్తున్న రేపటి రైతు సదస్సుకు హాజరు కావాలని రైతు సంఘం నాయకుల పిలుపు. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో వ్యవసాయ శాఖ అధికారులు, బ్యాంకర్లు పాల్గొంటున్న రైతు సదస్సు. ప్రభుత్వ ఉద్యోగులు ఆరోగ్యంగా ఉన్నప్పుడే ప్రజలకు సేవ చేసే అవకాశం ఉంటుందని హైకోర్టు జడ్జి సురిమిల్ల నంద అన్నారు. నస్పూర్లోని సమీకృత జిల్లా కలెక్టర్ కార్యాలయ సముదాయంలో రోటరీ క్లబ్ హైదరాబాద్ వారిచే ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపును జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్తో కలిసి ఆమె ప్రారంభించారు. అనంతరం మీడియాతో హైకోర్టు న్యాయమూర్తి సురిమిల్ల నంద, జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్లు మాట్లాడుతూ మంచిర్యాల జిల్లాలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులందరికీ పూర్తి స్థాయిలో హెల్త్ చెకప్ చేయాలనే ఉద్దేశంతో మెగా హెల్త్ క్యాంపును ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. దీనిలో ప్రధాన ఉద్దేశం ఉద్యోగస్తులు చాలా మంది వారికి ఉన్న ఆరోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేస్తూ ప్రాథమిక స్థాయిలో చికిత్స తీసుకోకపోవడం వలన చాలా మంది ఇబ్బంది పడుతున్నారని, ఇలాంటి సమస్యను తొలగించడానికి మెగా హెల్త్ క్యాంపును ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ మెడికల్ క్యాంపులో రక్త పరీక్ష, ర్యాండమ్ బ్లడ్ షుగర్, HbA1c, కార్డియాక్ స్క్రీనింగ్ టెస్టులు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. దీనితో పాటు మహిళలకు ఎక్స్రే, మెమోగ్రఫీ చేస్తున్నారని, కొంతమందికి కంటి పరీక్షలు, దంత సమస్యలు, ENT పరీక్షలు, జనరల్ మెడిసిన్, గైనిక్ మెడిసిన్ కన్సల్టేషన్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. టెస్టులు అయిన తర్వాత ట్రీట్మెంట్ చేసి మందులు ఇవ్వడం జరుగుతుందన్నారు. ఉద్యోగులు చిన్న చిన్న ఆరోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయవద్దని, ఈ మెడికల్ క్యాంపును నిర్వహిస్తున్నందున అందరూ ఉపయోగించుకోవాలని కోరుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో DM&HO డాక్టర్ సుబ్బారాయుడు, డాక్టర్ కుమారస్వామి, రోటరీ క్లబ్ ఫాస్ట్ వైస్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ శెట్టి తదితరులు పాల్గొన్నారు. It's a divine blessing of God Almighty to be a part of this special event of inauguration of legal awareness camp and also a mega medical camp in my administrative district in the presence of several doctors, several nurses, in the presence of all the judicial officers of this district. The main objective for the enactment of the Legal Services Authorities Act 1987 is to establish or constitute legal services authorities for providing free, competent, effective legal services for the downtrodden, poor and the weaker sections of the society. Article 39A of the Constitution clearly provides that states shall endeavor and make an effort to ensure establishment of legal services authorities so that no citizen, no individual shall be denied his or her opportunity to secure justice on the ground of economic disabilities. The legal aid services is one of the essential functions of a welfare state for a simple reason that in a welfare state people should have equal access to justice irrespective of the constraints as well as differences in socio-economic backgrounds.
This is also the mandate of our constitution, which guarantees equality before the law and equal protection of law. However, in a society like ours, with varied socio-economic background, it so happens that there has to be a positive intervention by the state and its agencies so that the equal access to justice and equality before law can be ensured. Thus, the positive intervention in the field of justice administration is in the form of legal aid services and legal services provided through National Legal Services Authority as well as state legal services authorities and district legal services authorities. Legal aid is meant to help the persons who are unable to bear the cost of legal services. What started as a mere legal aid has now grown into legal aid clinics, lok adalats, prison legal aid clinics, pension lok adalats, awareness programs propagating legal awareness through mobile vans. We should not stop with the progress that we have made so far. We have to devise new ways to bring smile on the face of the unfortunate ones who do not know what their rights are, and even if they know, how to enforce them. Legal aid defense counsel system offices have been set up across the country to extend legal aid to the marginalized sections of the society. The National Legal Services Authority is taken up this responsibility to ensure and provide free legal aid to the downtrodden, poor and the weaker sections of the society. There are three major challenges, three major concerns, three major barriers insofar as access to justice is concerned. One, that is cost of litigation, cost of advocacy being very high, and the common person to secure justice, it's very difficult spending huge amounts by paying to the advocates. It is there. ఈరోజు ఇక్కడ మన మంచిర్యాల జిల్లాలో మెగా మెడికల్ క్యాంప్ క్యాన్సర్, కార్డియాక్ స్క్రీనింగ్, ఈఎన్టీ, డయాబెటిక్ ఇంకా డెంటల్ ఈ చెకప్స్ కోసం మెడికల్ క్యాంప్కి చీఫ్ గెస్ట్కి వచ్చిన ఆనరబుల్ జస్టిస్ ఎస్ నందా మేడం గారికి, అదేవిధంగా బోయ శ్రీనివాసులు సార్ ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జ్ గారికి, అదేవిధంగా ఈ క్యాంప్ని ఆర్గనైజ్ చేస్తున్న దియాలిబాయి లాల్చంద్ గౌరీ చారిటబుల్ ట్రస్ట్ గారికి, రోటరీ క్లబ్ ఆఫ్ సికింద్రాబాద్ గారికి, రోటరీ క్లబ్ ఆఫ్ స్మార్ట్ హైదరాబాద్ గారికి, అండ్ ఈ ఆపర్చునిటీ యూజ్ చేసుకోవడానికి వచ్చిన అందరు డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్కి, అడ్వకేట్స్కి, పోలీస్ ఆఫీసర్స్కి అందరికీ నా నమస్కారం. మనకి రెగ్యులర్ లైఫ్లో ఆఫీసర్స్ కావచ్చు, పోలీస్ కావచ్చు, అడ్వకేట్స్ కావచ్చు, డైలీ చాలా స్ట్రెస్ ఎన్విరాన్మెంట్లో కావచ్చు, లేకపోతే కంటిన్యూస్ వర్క్ బిజీలో ఉండడం వల్ల కొన్నిసార్లు ఏదైతే ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అయితే ఉందో హెల్త్ అనేది వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్. సో దాన్ని మనం మర్చిపోవడం జరుగుతుంది. అది 1 year 2 year కంటిన్యూస్గా అట్లా మర్చిపోయి ఏదో చిన్నది అయిపోయి లాస్ట్కి మనకి ఒక ఎండ్ స్టేజ్లో ఉన్నప్పుడు మనకి తెలియడం జరుగుతుంది. సో అట్లాంటి టైంలో తెలిసినప్పుడు మనకి దాన్ని క్యూర్ చేయడం కావచ్చు, లేకపోతే దాన్ని ప్రివెంట్ చేయడం కావచ్చు, చాలా డిఫికల్ట్ టాస్క్. సో ఇట్లా మన ఆఫీసర్స్ ఎప్పుడు కూడా దీన్ని ఎప్పుడు నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. మన డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ కావచ్చు, పోలీస్ కావచ్చు, లేకపోతే అడ్వకేట్ సైడ్ నుంచి కావచ్చు. కాబట్టి ఒక మంచి థాట్తో వచ్చి ఏదైతే ఆఫీసర్స్ డే అండ్ నైట్ కష్టపడుతున్నారు, సొసైటీ కోసం పనిచేస్తున్నారు, సో వాళ్ళ కోసం ఒక మెడికల్ క్యాంప్ పెట్టాలి, వాళ్ళకి హెల్త్ అనేది ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ అనేది గుర్తు చేయాలి, వాళ్ళకి మన సైడ్ నుంచి ఎంతో కొంత హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో ఒక మంచి థాట్తో ఇక్కడ మెగా మెడికల్ క్యాంప్ పెట్టిన ఆర్గనైజర్స్ అందరికీ కూడా నా శుభాకాంక్షలు. అదేవిధంగా ఇక్కడ ఉన్న అందరూ కూడా ఖచ్చితంగా ఈ మెడికల్ క్యాంప్ను యూజ్ చేసుకోండి. మనకి ఏదైనా ఉన్నా కూడా తెలిసిపోతుంది, దానికి ప్రివెంట్ చేసుకోవడానికి, లేకపోతే ఎర్లీ స్టేజ్లో దాన్ని డిటెక్ట్ చేసుకుంటే మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ప్రివెంట్ చేసుకోవడానికి, క్యూర్ చేసుకోవడానికి మంచి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ ఏఓ గారు ఉంటారు, మన డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అందరికీ కూడా ఒకసారి ఇన్ఫార్మ్ చేయండి. ఇదొక మంచి అవకాశం. ఇక్కడ నుంచి మనం ఎక్కడికో వెళ్ళి ఎంతో డబ్బులు పెట్టి అక్కడ ఒక్కొక్క స్క్రీనింగ్ చేయించుకునే బదులు ఇక్కడే అన్ని స్క్రీనింగ్ చేస్తున్నారు. కాబట్టి డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ కూడా ఈ అవకాశాన్ని కూడా ఖచ్చితంగా యూజ్ చేసుకోవాలి. కాబట్టి మరొకసారి ఆర్గనైజర్స్కి, అదేవిధంగా ఇక్కడికి వచ్చిన పార్టిసిపేట్స్ అందరికీ కూడా నా నమస్కారాలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ.
మంచిర్యాల జిల్లా కేంద్రంలో సమ్మక్క సారక్క మహాజాతర గద్దెల నిర్మాణ స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు. ఈ నెల 14 నుంచి 28వ తేదీ వరకు మేడారంలో నిర్వహించుకునే సమ్మక్క సారక్క మహాజాతర సందర్భంగా మంచిర్యాల పట్టణ పరిసర ప్రాంతాల భక్తులు కూడా జాతరను జరుపుకునేందుకు సమ్మక్క సారక్క గద్దెల నిర్మాణం చేసుకునే స్థలాన్ని శనివారం ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు పరిశీలించారు. పట్టణంలోని గోదావరి నదీ తీరాన నిర్మించుకునే జాతర స్థల ప్రాంగణాన్ని పరిశీలించి జాతర ఏర్పాట్లపై అధికారులకు తగు సూచనలు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జాతర సందర్భంగా మంచిర్యాల జిల్లాకు ₹1 కోటి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్క మంజూరు చేసినందుకు ఆమెకు కృతజ్ఞతలు తెలిపారు. జాతర సందర్భంగా వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా త్రాగునీటి సౌకర్యం కల్పిస్తూ పరిసర ప్రాంత పరిశుభ్రతను పాటించేలా చూడాలని కోరారు. మరియు భవిష్యత్తులో సంవత్సర కాలంలో వచ్చే పండుగలు జాతరలకు ఉపయోగపడే విధంగా ఈ గద్దెల నిర్మాణం కల్పించే సౌకర్యాలు పర్మనెంట్ గా ఉండేటట్లు చూడాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మారుతి ప్రసాద్, ఎండోర్మెంట్ అధికారి ముక్తా రవి, పోలీస్ అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. అడగంగానే సమ్మక్క సారకు వచ్చిన డబ్బుల నుంచి ₹1 కోటి శాంక్షన్ చేస్తున్న జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారు సీతక్క గారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఆ ₹1 కోటికి వెళ్ళి ఇప్పుడు ఇక్కడ 50 అనుకుంటాను, నస్పూర్లో 30 అనుకుంటాను, ఇటుకాలో 20 అనుకుంటాను. నస్పూర్లో ఏదో సింగరేణి వాళ్ళు చేస్తున్నారు, చూసి ఒకవేళ వాళ్ళు చేస్తే ఆ డబ్బులు ఇండి పెట్టేసి చేసేదాంట్లో ఒకదాని కోసం కాకుండా రేపు ఫ్యూచర్లో కూడా శివరాత్రి అసలు ఇంకేం గోదావరికి సంబంధించి ఇక్కడ ఏం కార్యక్రమాలు కూడా పూజాకాలంలో చేసే విధంగా బాత్రూమ్లు కానీ, శానిటేషన్ కానీ, మంచినీళ్ళ సమస్య కానీ, స్నానాలు చేసి లేడీస్ సపరేట్, జెంట్స్కి సపరేట్ పర్మనెంట్ సిస్టమ్ వ్యవస్థ చేస్తాను. ఓవర్ హెడ్ ట్యాంక్స్ పెట్టి చాలా చేస్తాను. ఏ రకమైన ఇబ్బంది లేకుండా మా ఆలోచనతో ఒకటే, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఈ సమ్మక్క సారక్క చాలామంది ఇక్కడ భక్తులను ఇక్కడ సమ్మక్క ఆడిదాకా పోవడం సాధ్యం కాదు కాబట్టి ఇక్కడ చేసుకున్నందుకు వాళ్ళకి అక్కడ ఉన్న సౌకర్యాలు కాకపోయినా అట్లీస్ట్ వాటితో సమానంగా వాటితో కంపేర్ చేసే విధంగా సౌకర్యాలు ఏర్పాటు చేసి వచ్చిన భక్తులకు ఏ రకమైన ఇబ్బంది కాకుండా మంచినీళ్ళకి కానీ, స్నానాలకు కానీ, మొక్కడానికి కానీ, మంగళి వాళ్ళ శవర వాళ్ళ దగ్గర కానీ ఎక్కడ ఇబ్బంది కాకుండా అన్ని రకాల సౌకర్యాలు వాళ్ళకి చేసి వాళ్ళ ద్వారానే కాంగ్రెస్ వాళ్ళు బాగా చేసిందని చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. ఖచ్చితంగా చేస్తాం. మంచిర్యాల జిల్లాలోని రైతాంగ సమస్యల పరిష్కారానికి వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించడానికి రేపు నిర్వహించే రైతు సదస్సుకు హాజరు కావాలని జిల్లా రైతు సంఘం నాయకులు గోని శ్యామ్ సుందర్రావు పిలుపునిచ్చారు. జిల్లాలో వ్యవసాయ రంగానికి ప్రోత్సాహం ఇచ్చేందుకు, రైతుల సమస్యలు పరిష్కరించుకునేందుకు, అధిక లాభాలను ఇచ్చే సేంద్రియ వ్యవసాయం, పండ్ల తోటల పెంపకం గురించి చర్చించుకునేందుకు ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు ప్రోత్సాహంతో హాజీపూర్ ఎంపీఓ మరియు నాబార్డు వారి ఆధ్వర్యంలో మంచిర్యాల పట్టణంలోని పద్మనాయక ఫంక్షన్ హాల్లో రేపు నిర్వహించే రైతు సదస్సుకు హాజరు కావాలని రైతు సంఘం నాయకులు గోని శ్యామ్ సుందర్రావు పిలుపునిచ్చారు. శనివారం మంచిర్యాల పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రైతాంగ సమస్యల పరిష్కారం కోసం వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు నిర్వహించే రైతు సదస్సుకు జిల్లా కలెక్టర్ మరియు వ్యవసాయ పశు సంవర్ధక శాఖ బ్యాంకర్లు హాజరవుతున్నారని, వారందరి ప్రోత్సాహంతో రైతుల సమస్యలు, సందేహాలు తీర్చుకుని అధిక దిగుబడులను ఇచ్చే పద్ధతులు పాటిస్తూ జిల్లాలోని వ్యవసాయ రంగానికి మరింత ఊతం ఇవ్వాలని ఆయన కోరారు. ఈ సదస్సులో గృహ ఆవరణలో పెంచుకునే కూరగాయలు, పండ్ల తోటలు, మిద్దెపై నిర్వహించుకునే కూరగాయల, పండ్ల తోటల గురించి మహిళలకు, రైతులకు ఉన్నటువంటి సందేహాలను తీర్చుకుని వారి సలహాలు పొందుతూ అధిక దిగుబడి పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో రైతు నాయకులు గోనె వినయ్ ప్రకాష్, పుస్కూరి శ్రీనివాసరావు, బొడ్డు శంకర్, సత్యనారాయణరావు తదితరులు పాల్గొన్నారు. అనగా తేదీ 4వ తేదీ మంచిర్యాలలో కళ్యాణ మండపం, పద్మనాయక కళ్యాణ మండపందు సమీకృత వ్యవసాయము, అదేవిధంగా పాడి పంటలు, ఆర్గానిక్ వ్యవసాయం, దీని అందరినీ చర్చించుకుంటానికి కోసమై గౌరవనీయులు
మన శాసనసభ్యులైన శ్రీ ప్రేమ్సాగర్ రావు గారు ప్రోత్సాహపరుస్తూ ఆదిపురం ఎఫ్పిఓ ద్వారా మరియు నాబార్డు వారి సహకారంతో ఈ కార్యక్రమాన్ని రైతుల సదస్సు పేరుతో నిర్వహించడం జరుగుతుంది. ఈ రైతు సదస్సు పేరులో ముఖ్యంగా ఉద్దేశం రైతులు ఏదైతే సమస్యలు ఎదుర్కొంటున్నారో మన ప్రాంతంలో వారి సమస్యలు తీర్చడానికి కోసమై గౌరవనీయ కలెక్టర్ గారు మరియు వ్యవసాయ అధికారులు మరియు తోటలు పెంచడానికి కూడా హార్టికల్చర్ ఎక్స్పర్ట్స్, అదేవిధంగా కేవీకే అధికారులు మరియు బ్యాంకర్సు, పాడి పంటల విషయంలో, గొర్రెల పెంపకంల విషయంలో వెటర్నరీ డాక్టర్సు, డైరెక్టర్సు వారందరూ కూడా సమక్షంలో రైతుల యొక్క సమస్యలను తీర్చడానికి కోసమై మరి ఈ నియోజకవర్గంలో పాడి పంటలు, అదేవిధంగా ముఖ్యంగా మరియు కూరగాయల పంటలు పండించడానికి కోసమై, మిద్దె తోటలు కూడా పండించడానికి కోసమై ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి రైతు సోదరులందరికీ మనవి చేస్తున్నాం. మరియు ఉత్సాహంగా ఎవరైతే పెరట్లో తమ కూరగాయలు పండించుకోవడానికి కోసమై, అదేవిధంగా మిద్దె తోటల్లో మహిళలు కూడా చేసుకోవడానికి కోసమై రైతులుగా అందరూ కూడా పాల్గొనే అవకాశం ఉంది. అటు మిద్దె తోట పండించుకుంటే మహిళలు కానీ రైతులు కానీ అందరూ కూడా పండించుకొని ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని రాబోయే రోజుల్లో మన వ్యవసాయాన్ని సంక్షోభం నుంచి బయటపడాలనే తాపత్రయంతో హాజీపురం ఎఫ్పిఓ ద్వారా మేము మా ప్రయత్నం చేస్తున్నాం. గత 3 సంవత్సరాల నుంచి హాజీపురం ఎఫ్పిఓ ద్వారా సుమారు 500 మంది రైతులు ఉన్నారు. దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లి ప్రోత్సహించి ఈ ప్రాంతంలో మంచి సేవలు అందించడానికి కోసమై హాజీపూర్ ఎఫ్పిఓ ముందరికి వస్తుంది. కాబట్టి మీరు అందరూ కూడా పాల్గొని తప్పకుండా దీనివల్ల లాభం పొంది మరి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని చెప్పి మేము కోరుతున్నాం. రేపు ఉదయం 10 గంటలకు పద్మనాయక ఫంక్షన్ హాల్లో రైతు అవగాహన సదస్సు కలదు. దీనికి ముఖ్యంగా మన ప్రాథమిక ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ గారు చాలా ప్రోద్బలం చేస్తుంది. అందరినీ రైతులను ఉత్సాహపరచాలి. ఇప్పటికి కూడా మన మంచాల్ మార్కెట్కు కూరగాయలు హైదరాబాద్ నుంచి, కరీంనగర్ నుంచి, ఎక్కడి నుంచి వస్తున్నాయి. ఆ మార్కెట్కు కూరగాయలు ఇదే ఏరియాలో వాటర్ సోర్స్ కూడా లేని కాడ వాటర్ సోర్స్ ఏర్పాటు చేసి ఇక్కడి కూరగాయలు ఇక్కడనే పండించాలని, మన ఏరియాలో పాల ఉత్పత్తి కూడా చాలా తక్కువ ఉంది, దీని పాల ఉత్పత్తి కూడా పెంచాలని వారు రైతులకు మంచి గిట్టుబాటు ధర, పాలకు కానివ్వండి, మార్కెట్ కూరగాయలకు కానీ గిట్టుబాటు ధర కూడా ఏర్పాటు చేయాలని మంచి ఉత్సాహంగా ఉన్నారు. దీనికి ఒక ఆహ్వాన సదస్సు ముఖ్యంగా అందరు డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ లెవెల్, కలెక్టర్ కానివ్వండి, యానిమల్ వాళ్ళు కానివ్వండి, అగ్రికల్చర్ ఇప్పుడు అందరు డిస్ట్రిక్ట్ ఆఫీసర్లను ఒకటే చోట ఒకే వేదికపై ప్రోద్బలించి బ్యాంకర్స్ రైతుకు ఏ విధంగా రుణాలు ఇస్తే బాగుపడతాడు, బ్యాంకర్స్ ఏ విధంగా రుణాలు ఇవ్వాలి, దీనికి అసలు మనము గవర్నమెంట్ నుంచి ఏ సపోర్ట్ ఇవ్వాలి, రైతులు ఉన్న దగ్గర నుంచి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని తెలుసుకునేందుకు హాజీపూర్ ఎఫ్పిఓ గారిలో కూడా 600 మంది రైతులు ఆల్రెడీ మెంబర్షిప్ ఉన్నారు. ఇవన్నీ వారు తెలుసుకొని దీన్ని ఒక వేదిక తయారు చేసి ఈ వేదికల ద్వారా ఈ కాన్స్టిట్యున్సీకి మంచి చేయాలనే ఒక సదుద్దేశంతో వారు చేస్తున్నారు. కనుక రైతులందరూ ఇది అందరూ వచ్చి వారు కూడా దీన్ని అందరూ వచ్చి పాల్గొని దీన్ని విజయవంతం చేయాలని నేను కోరుకుంటున్నాను. హాజీపూర్ ఎఫ్పిసి ద్వారా రేపు 4వ తారీఖు నాడు పద్మనాయక ఫంక్షన్ హాల్లో పెద్ద ఎత్తున రైతు సదస్సు ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీనికి ముఖ్యంగా మాకు ప్రోత్సాహం అందిస్తున్న గౌరవ శాసనసభ్యులు ప్రేమ్సాగర్ రావు గారికి మరియు వారి ద్వారా జిల్లాధికారులందరూ ఇక్కడికి రావడం జరుగుతుంది. హార్టికల్చర్, అగ్రికల్చర్, నాబార్డ్ మరి బ్యాంకర్స్, కలెక్టర్ గారు కూడా అందరూ రావడం జరుగుతుంది. దీనిలో ఉన్న సమస్యలను తెలుసుకుంటూ మరి లోనింగ్లో మరి సబ్సిడీలు ఏమున్నాయి, రైతులకు ఆ పథకాల గురించి వివరిస్తూ ఎక్కువ ఇక్కడ సేంద్రియ వ్యవసాయం, అదేవిధంగా ఇక్కడ మిద్దె తోటలు మరియు కూరగాయల తోటలు కూడా ఈ ఏరియాలో పెరిగేందుకు కృషి చేయడానికి వారు అందరినీ పిలిపిస్తున్నారు. రైతులు ఈ చక్కని అవకాశాన్ని వినియోగించుకొని ఉత్సాహవంతులైన రైతులు దీనిలో లోనింగ్ కానీ ఇంకేమైనా బ్యాంకర్స్ ఏమైనా అవకాశాలు ఇస్తే ఉన్న సబ్సిడీలను కూడా ఉపయోగించుకొని మన ఏరియాలోనే పెద్ద ఎత్తున కూరగాయలు మరియు ఈ పాల ఉత్పత్తి ఇవన్నీ పెంచుకొని మన
మన ఇక్కడి నుంచి వేరే కాడికి సప్లై చేసే విధంగా మనం స్వయం సమృద్ధి చెందాలనే ఒక కోరికతోటి ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. దీన్ని రైతులందరూ వినియోగించుకొని సద్వినియోగం చేసుకొని మరి ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని నేను కోరుకుంటున్నాను. మంచిర్యాల పట్టణం పరిధిలోని ట్రాక్టర్స్ యజమానుల సంఘం ఎన్నికలు ఆ సంఘం నాయకులు నాయకత్వంలో నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షులు ఒల్లపు రవి, ఉపాధ్యక్షులు అశోక్, ముఖ్య సలహాదారులుగా గుడిసెల దశరథం మాట్లాడుతూ మంచిర్యాల పట్టణం ట్రాక్టర్స్ యజమానుల సంఘం అధ్యక్షునిగా ఓలపు రవి, ప్రధాన కార్యదర్శిగా గడ్డం అశోక్ మరియు టూ టౌన్ ఉపాధ్యక్షులుగా మహమ్మద్ అలీ అక్బర్ ఎంపికైనట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం ఏర్పడిన ట్రాక్టర్స్ యజమానుల సంఘం ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు నాయకత్వంలో కొనసాగుతుందని, అలాగే వర్షాకాలం ఇసుక దొరకదు కనుక ప్రస్తుత కాలంలో ఇసుక డంప్యార్డ్లో ఏర్పాటు చేసి అక్కడి నుండి రవాణాకు మా ట్రాక్టర్లకు అనుమతి ఇవ్వాలని ఎమ్మెల్యేకు మరియు మైనింగ్ శాఖ వారికి విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యే సూచనల మేరకు ట్రాక్టర్స్ యజమానులు ఇల్లీగల్ గా రవాణా కార్యక్రమాలు చేపట్టకుండా లీగల్ గా రవాణా చేస్తూ ప్రస్తుత మార్కెట్ కంటే 100 రూపాయలు తక్కువగా వినియోగదారుల నుండి తీసుకునేటట్లు అంగీకరించినట్లు తెలిపారు. ట్రాక్టర్స్ యూనియన్ ముఖ్య సలహాదారులుగా పల్లెపు తిరుపతి, బగ్గని రవి, బోరిగం వెంకటస్వామి, హనుమంతు, నవాజుద్దీన్ ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాయకులు పల్లెపు రాజు, రాజమొగిలి, మల్లేష్, రమేష్, మహంకాళి, పల్లెపు వెంకటేష్, ఓలపు కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మంచిర్యాల ట్రాక్టర్ అసోసియేషన్ నూతన కొత్త కమిటీ ఏర్పాటు గురించి కొత్త అధ్యక్షులు ఎన్నుకోవడం జరిగింది. ఈరోజు మంచిర్యాల ట్రాక్టర్ ఓనర్లు అందరూ కలిసి 150 మందిలో నన్ను ఎన్నుకోవడం జరిగింది. దానికి ట్రాక్టర్ ఓనర్లకు, నన్ను నమ్ముకున్న మా సోదరులందరికీ, అన్నలకు, పెద్దలకు అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నా మీద ప్రేమ అభిమానంతో నన్ను ఎన్నుకున్న గురించి వాళ్లకు నేను సహాయకుశంగా నేను పనిచేసి వాళ్ళ ఎల్లవేళ వాళ్ళు ఎంటుంటానని తెలియజేస్తుంది. ట్రాక్టర్ అసోసియేషన్ నూతన ఎన్నిక సందర్భంగా మంచిర్యాల పట్టణాధ్యక్షుడిగా రవి గారిని ఎన్నుకోవడం జరిగింది. మాకు ట్రాక్టర్ ఓనర్స్కు చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఆన్లైన్ విషయంలో బాగా ఇబ్బందులు అవుతున్నాయి. మాకు ప్రభుత్వం తరపున, మైనింగ్ తరపున మాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి మీరు ఎల్లవేళలా మాకు అందుబాటులో ఉండి మాకు ఆన్లైన్లో వచ్చేటట్టు చూస్తూ మాకు ఓనర్స్కు బాగా ప్రాబ్లం కలగకుండా చూడాలి. మేము కూడా మీకు సహకారాలు అందిస్తామని మైనింగ్ గారికి కానీ గవర్నమెంట్కి కానీ, గవర్నమెంట్ మాకు ఆన్లైన్ రోజుకొక ట్రిప్ ఇస్తుంది, ఇంకో 2-3 ట్రిప్పులు వచ్చే విధంగా చూడాలి. మాకు కొత్తగా మేము మా కమిటీ ఎన్నుకున్నది. కమిటీ తరపున మేము మైనింగ్ వారికి ఫుల్ సపోర్ట్ చేస్తాం. మాకు కూడా వాళ్ళు సహకారం ఉండాలి. మాకు ఏ ఇబ్బంది వచ్చినా మాకు కమిటీ వాళ్ళు, మాకు మైనింగ్ వాళ్ళు మాకు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాం. మంచిర్యాలలో ట్రాక్టర్ యజమానుల మరి నూతనంగా ఈ యొక్క కమిటీని ఎన్నుకోవడం జరిగింది. ఆ కమిటీలో అధ్యక్షునిగా ఒల్లెపు రవి గారిని, మరి ఉపాధ్యక్షునిగా మరి గడ్డం అశోక్ గారిని, అదేవిధంగా మరి టూ టౌన్ నుంచి మరి అక్బర్ గారిని కూడా ఎన్నుకోవడం జరిగింది. మరి ఏదైతే గతంలో ఉన్న సంఘాన్ని మేము గౌరవంగా తప్పుకుంటూ మరి ఇప్పుడు నూతనంగా ఎన్నుకోవడం జరిగింది. అది గౌరవ ఎమ్మెల్యే గారి ఆశీస్సులతో జరుగుతూ ఉన్నది. ఇది మరి ఏదైతే గౌరవ ఎమ్మెల్యే గారు కూడా మరి ఒక 100 రూపాయలు తక్కువనే మనం పబ్లిక్ సాయం చేయాలి. 100 రూపాయలు తక్కువనే మనం పబ్లిక్ ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే ఎక్కువ రేట్లు ఉన్నాయి కాబట్టి 100 రూపాయలు తక్కువ చేస్తే ప్రజలకు బాగుంటుందని చెప్పేసి గౌరవ ఎమ్మెల్యే గారు కూడా వారి ఆలోచన ఉంది. వారి ఆలోచన ప్రకారమే మరి మేము ఇల్లీగల్గా పోకుండా లీగల్గానే చేసుకుంటాం. ఇదే లీగల్లో కూడా వారి ఆశీస్సులు మాకు ఉండాలి. అదేవిధంగా మరి ఏదైతే ఈ యొక్క వర్షాకాలంలో మరి అప్పుడు ఇసుకకు బంద్ అవుతుంది కాబట్టి ఈ యొక్క డంప్యార్డ్ పెట్టి మాకు ఈ గౌరవ కలెక్టర్ గారు, ఎమ్మెల్యే గారు డంప్యార్డ్ పెట్టి ఈ డంప్యార్డ్ నుంచి గిట్ట మాకు ఇస్తే మరి మాకు కూడా జీవన ఉపాధి కలిగినట్టు ఉంటుంది. కాబట్టి గౌరవ ఎమ్మెల్యే గారికి మరి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కలెక్టర్ గారికి కూడా విజ్ఞప్తి చేస్తాం. అదేవిధంగా లెటర్ ప్యాడ్లో కూడా మేము వారికి రాసి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. మరి ఏదైతే మైనింగ్ ఏడీ గారు ఉన్నారో, మైనింగ్ ఏడీ గారు ఒకటే పెట్టుకున్నారు దృష్టిలో, ఏదైతే ట్రాక్టర్ వాళ్ళే ఉన్నారు ఈ ట్రాక్టర్ వాళ్ళ మీదనే చూపిస్తామని చెప్పి చూపిస్తా ఉన్నాడు. మరి ఏదైతే మరి మైనింగ్ ఏడీ గారు కూడా ట్రాక్టర్లు కాకుండా లారీలను కూడా పట్టుకుంటే బాగుంటుంది. లారీలు కూడా మరి ఇల్లీగల్గా చాలా నడుస్తూ ఉన్నాయి. మరి గౌరవ ఏడీ గారు ఒక ట్రాక్టర్ల మీదనే వారి ప్రతాపం చూపిస్తూ ఉన్నాడు, లారీల మీద కూడా చూపించాలని చెప్పేసి మేము
కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా మేము రిప్రజెంటేషన్ కూడా చేస్తాం, గౌరవ ఎమ్మెల్యే గారిని కలుస్తాం, ఈ యొక్క రిప్రజెంటేషన్ చేస్తామని చెప్పి మనం చేసుకుంటూ ముగిస్తా ఉన్నాం. మంచిర్యాల పట్టణంలోని కాజా గరీబ్ నవాజ్ పుట్టినరోజు సందర్భంగా రాజీవ్ నగర్ ముస్లిం మత పెద్దలు కులమతాలకు అతీతంగా అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ముస్లిం మత పెద్దలు మాట్లాడుతూ కానేకాయే మహమ్మదీ అజ్మీరీ నుస్రతి ఆదిలాబాద్ ఆదేశానుసారం కానేకాయే మహమ్మదీ నుస్రతి మంచిర్యాల ఆధ్వర్యంలో రాజీవ్ నగర్లోని అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టామని అన్నారు. మత గురువు చెప్పినట్లుగా ఈ ప్రపంచంలో అందరికీ దేవుడు ఒక్కడేనని, ఏదైతే చెట్టు ఒకటే కానీ కొమ్మలు వేరైనట్లుగా మనమంతా ఒకటేనని, కుల మతాలకు అతీతంగా ఈరోజు సహపంక్తి భోజనం చేయడానికి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా వందలాది మంది భక్తులు దర్గాకు చేరుకొని అన్నప్రసాదాలు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో ముజామిల్ నుస్రతి, ఇక్బాల్, సలీం, షబీర్, రిజ్వాన్, రఫీక్, ఖదీర్ తదితరులు పాల్గొన్నారు. సమస్త ప్రజానీకాన్ని తెలియజేయడం ఏమనగా ఈరోజు ఖానఖాయ్ మొహమ్మదీ అజ్మీరీ నుస్రతి ఆదిలాబాద్ గురువుగారి మా ఆదేశాల మేరకు ఖానఖాయ్ మొహమ్మదీ అజ్మీరీ నుస్రతి మంచిర్యాల శాఖలో ఖాజాయే ఖాజ్గాన్ అజ్మీర్ షరీఫ్ దేవుని యొక్క పేరు మీద ఈ రోజు మంచిర్యాల రాజీవ్ నగర్ మంచిర్యాలలో అన్నదానం చేయడం జరుగుతుంది. కుల మతాలకు అతీతంగా ఈ అన్నదానం చేయడం జరుగుతుంది. కాబట్టి అందరూ మా గురువుగారి ఆదేశాన్ని ఒకటేంటంటే ఇలా మనం అందరం ఒకటే దేవుని కొడుకులం, ఒకటే దేవుని బిడ్డలం. చెట్టు ఒకటైనా చెట్టు ఒకటే కానీ కొన్ని కొమ్మలు వేదని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా అందరికీ కోసినట్టు ఒకటే రక్తం వెళ్తుందని చెప్పి మా గురువుగారు ఆదేశించారు. ఆ గురువుగారి ఆదేశాల మేరకు ఈరోజు మేము మా గురువుగారి యొక్క పనులు అందరం కలిసి ఇక్కడ అన్నదానం చేస్తున్నాం. అందుకోసం మేము అందరం ఈ పండుగను అన్నదానం చేస్తూ అవి ఉన్నాయి మా గురువుగారు ఆదేశించిన ఈ పండుగను సంతోషంగా అందరం కుల మతాలు అతీతంగా ఈ పండుగ జరుపుకుంటున్నాం. మా అందరూ ఎవరైతే ఉన్నారో ఈ పండుగ అన్నం తినేటోరు వారిని ఎవరైనా కానీ వచ్చి అన్నం తినచ్చు. అంత ఎవరికి కానీ ఈ కుల మతానికి లేకుండా అందరం కలిసి హాయిగా సంతోషంగా సుఖ సంతోషంగా అందరం కలిసి ఈ పండుగను జరుపుకోవాలని ఆశిస్తూ మా గురువుగారి ఆదేశాల మేరకు ఆశిస్తున్నాం. आज मंचिर्याल में खानखाए मोहम्मदी अजमेरी नुसरती में आज खाजगान अताए रसूल हिंदल वली की जो विलादत के मौके पे आज जो है सो खानखाए मोहम्मदी अजमेरी नुसरती राजू नगर में इसकी मरकज़ आदिलाबाद शरीफ में है. वहाँ की एक चौकट मंचिर्याल में खानखाए मोहम्मदी अजमेरी नुसरती है. आज वहाँ पे विलादत के मौके पे समा की महफिल भी रखा गया है और जो है सो महफिल का भी इंतज़ाम करा गया है और लंगर का भी नज़्म रखा गया है ताकि पीर व मुर्शिद का हुक्म है ताकि विलादत का मौके पे समा की महफिल रखा जाए और जो है सो ईद का मौका रहेगा चिश्तिया के लिए. इसलिए पीर व मुर्शिद का हुक्म है कि ताकि वो पीर व मुर्शिद की एक ही मंशा है बल्कि हर वो उम्मती औलिया से जुड़ जाए. पीर व मुर्शिद की मंशा को पूरी रखते हुए हम लोग उनके मुरीदों ने यहाँ पे महफिल समा का आगाज़ रखा है और पीर व मुर्शिद के हुक्म पे आज यहाँ पे समा की महफिल और लंगर का भी एहतमाम करे हैं. लिहाजा इस बात को रखते हुए सब मुरीदीन यहाँ पे हाजिर हुए हैं बल्कि पीर व मुर्शिद के हुक्म पे ये महफिल सजाई गई है. अस्सलाम वालेकुम व रहमतुल्लाहि व बरकातुहू.
సింగరేణి యాజమాన్యం నిర్దేశించిన లక్ష్య సాధన కోసం రక్షణతో కూడిన ఉత్పత్తిని సాధిస్తున్న కార్మికులకు ప్రత్యేక ధన్యవాదాలని, ఇదే స్ఫూర్తితో కార్మికులంతా సింగరేణి అభివృద్ధికే సహకరించాలని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ బ్రాంచ్ కార్యదర్శి, కార్పొరేట్ చర్చల కమిటీ సభ్యులు శైలేంద్ర సత్యనారాయణ కోరారు. ఏరియాలోని కేకే5 గనిలో పదోన్నతి పొందిన కార్మికులకు పదోన్నతి పత్రాలు అందజేయే కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముందుగా పదోన్నతి పొందిన కార్మికులు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం 2022-23 సంవత్సరంలో ఉత్తమ సింగరేణి కార్మికుడిగా ఎన్నికై కొత్తగూడెంలో జరిగిన గణతంత్ర వేడుకల్లో సింగరేణి సీఎండీ ఎన్ బలరాం నాయక్ చేతుల మీదుగా సన్మానించబడిన కేకే5 గని ఎస్డీఎల్ ఆపరేటర్ జెస్సీ రాజుకు, అదేవిధంగా జనవరిలో జరిగిన కోల్ ఇండియా హాకీ టోర్నమెంట్లో సింగరేణి గోల్డ్ మెడల్ సాధించగా హాకీ జట్టు క్రీడాకారులైన కేకే5 గనికి చెందిన కార్మికులు శివ, క్రాంతిలను ఏఐటీయూసీ ఆధ్వర్యంలో శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో బ్రాంచ్ జాయింట్ కార్యదర్శి కంది శ్రీనివాస్, ఏఐటీయూసీ ఏరియా నాయకులు వెల్ది ప్రభాకర్, నాగేశ్వర్ నాయక్, బ్రాంచ్ సోషల్ మీడియా ఇన్ఛార్జి గోవిందుల రమేష్, గని ఫిట్ కార్యదర్శి గాండ్ల సంపత్, అసిస్టెంట్ ఫిట్ కార్యదర్శి ప్రేమ్లాల్, నాయకులు సట్ట కొండయ్య, గుమ్మడి సంపత్, మారం రాజు, రాజేంద్ర నాయక్, జువాజీ శ్రీనివాస్, రాంబాబు, భగవాన్ రెడ్డి, పంగ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. సింగరేణి సంస్థలో పనిచేస్తున్నటువంటి కార్మికులకు పదోన్నతులు గత సంవత్సరం 190 మాస్టర్లు నిన్న బదిలీ వర్కర్లందరికీ కూడా 94 మందికి ఈరోజు కేకేపైలో జనరల్ మంత్రులు ప్రమోషన్లు ఆర్డర్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 16 మందికి డిసిగ్నేషన్ ప్రమోషన్లు కేటగిరీ వైజ్గా 16 మందికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మొన్న సింగరేణిలో బెస్ట్ వర్క్మెన్ అవార్డు తీసుకున్న మందమరి ఏరియాలో జెస్సీ రాజు సింగరేణిగా, అదే వెంగళ రాజయ్య మందమరి ఏరియాలో బెస్ట్ వర్క్మెన్గా, అదేవిధంగా స్పోర్ట్స్ క్రాంతి శివ వారిని కూడా మరి ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కేకేపై కార్మికులు వారందరికీ ఘనంగా సన్మానం చేసి ఇలా మందమరి పేరు ప్రతిష్టలను నిలబెట్టినందుకు అందరికీ కృతజ్ఞతలు చెప్పి అప్రిషియేట్ జరిగింది. ఏది ఏమైనా సింగరేణిలో ఒక బొగ్గు ఉత్పత్తి కాదు, మేము కూడా ఇతర స్పోర్ట్స్ కానీ ఇతర సంక్షేమ కార్యక్రమాలు కానీ ముందుంటామని చెప్పేసి కేకేపై కార్మికులు ఇలా నిరూపించడం జరిగింది. వారందరికీ కూడా ఏఐటీసీ తరఫున వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా భవిష్యత్తులో సింగరేణి కార్మికులకు ఇచ్చిన హామీలన్నీ కూడా మెర్క్స్పై ఇన్కమ్ ట్యాక్స్ కావచ్చు, సొంతింటి పథకం కావచ్చు. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం కేంద్రంలోని పలు గ్రామ పంచాయతీలలో సర్పంచ్ల పదవీ కాలం ముగియడంతో సర్పంచులను ఆయా గ్రామ పంచాయతీలలో సన్మాన కార్యక్రమాలు చేపట్టి గౌరవ మర్యాదలతో సన్మానించడం చూశాం. కానీ దీనికి భిన్నంగా సర్పంచ్ గణేష్ శివారం గ్రామ పంచాయతీ అభివృద్ధికి తోడ్పడిన ప్రతి ఒక్కరిని ఆహ్వానించి సన్మానం చేసి ఆత్మీయ సమ్మేళనంతో కూడిన వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గడిచిన 5 సంవత్సరాల్లో తనకు సహకరించిన పంచాయతీ పాలకవర్గ సభ్యులకు, పంచాయతీ పరిధిలో పనిచేసిన అధికారులకు, గ్రామ పంచాయతీలోని మల్టీ వర్కర్స్నకు, గ్రామ పంచాయతీకి ఉచిత నగదు సహాయం అందించిన దాతలకు శాలువాలు కప్పి గౌరవ మర్యాదలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ అనిల్, పంచాయతీ కార్యదర్శి రామోజీ శ్వేత, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, కోఆప్షన్ సభ్యులు, సిఏ రూపేష్, రేషన్ డీలర్, అంగన్వాడీ టీచర్స్, ఫీల్డ్ అసిస్టెంట్, ఆశా వర్కర్స్, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. చెప్పుకోవచ్చు. నేను రాకపోయినా 2 సంవత్సరాల కరోనాలో కూడా, కరోనా అంటే 3 సంవత్సరాలు మనకు కష్టకరమైన కూడా 2 సంవత్సరాల పాలనలో మనం ఇంత అభివృద్ధి చేసుకున్నాం. ఈ అభివృద్ధికి గ్రామ ప్రజలు, వార్డు సభ్యులు, కోఆప్షన్ సభ్యులు అందరి సమస్య తీసుకుంటే చేయగలను. మెయిన్గా ఈ కరోనాలో కూడా మన గ్రామ సిబ్బంది, మన గ్రామ పంచాయతీ పనులలో మా ఊరు కూడా ముందు ఉండాలి, ముందు వరుసలో శుభ్రంగా ఉండాలనే ఉద్దేశంతో కూడా వాళ్ళు కూడా సహకరించి చాలా వరకు పనిచేసిండ్రు. కొన్ని ఆరోగ్య ప్రశ్నలు ఉన్నా కానీ మెయిన్గా ఏంటంటే వాళ్ళకు నా తరఫున ధన్యవాదాలు చెప్పాలి. ఏంటంటే కరోనా కష్టకాలం అంటే అది ప్రాణాలు ఎవరు కూడా ఇంట్ల నుంచి బయటికి వెళ్ళిన సందర్భాల్లో కూడా మన గ్రామంలో ఏ పని కూడా చెప్పినా కూడా తూచ తప్పకుండా దాన్ని పాటించుకుంటూ పని చేసిండ్రు. సరే ఎన్ని పనులు చేసినా ఎంతో కొంత లోటుపాటు జరుగుతుంది. గ్రామంలో మనకు ఎన్ని మంచి పనులు చేయాలనుకున్నా కొన్ని సందర్భాలలో కొన్ని చిన్న చిన్న అటు ఇటు ఆటంకాలు అవి జరిగినాయి. కానీ ఏదేమైనప్పటికైనా చాలా వరకు మన గ్రామ సిబ్బంది సహకరించి పనిచేయడం వల్లనే ఇంత మనం ముందుకు పోగలిగినాం. ఇంకొకటి చెప్పాల్సి ఏంటంటే ఏదేమైనా మనకి ఈ సందర్భంలో అంటే 5 సంవత్సరాల
ఈ కాలంలో ఒక మంచి వాతావరణంలో మనం గ్రామానికి సేవలు అందించడమని నేను భావించుకుంటూ, ఇంకొకటి ఏంటంటే వాళ్ళు ఏదైనా అంటే మనము గ్రామాన్ని అభివృద్ధి చేయాలి, దానికి పని చేయాలన్న ఒక తోడ్పాటు అందించాలి, అందరి సహకారం ఉంటేనే ప్రజల నుంచి మనకు మాట రాకుండా పనిచేయాలనే ఉద్దేశంలో అన్న ఒత్తిడి తీసుకొచ్చి అంటే ఆ రకంగా మాట్లాడిన సందర్భాలు ఉంటే ఈ సందర్భంగా మన్నించుతారని కోరుకుంటూ, అంతే ఏదే కార్యక్రమం చేసినా కానీ మనం ఒక 10 మందికి చెప్తే అంటే మంచి కార్యక్రమం 10 మందికి తెలవాలి, చెడ్డ కార్యక్రమం చెప్పకపోయినా 20 మంది తెలుస్తుంది అనే ఉద్దేశంతో వద్దన్న కూడా వాళ్ళు ఇవి చేయడం జరిగింది. వారికి మరొకసారి నా తరఫున ధన్యవాదాలు. సర్పంచ్ గారికి, మన సర్పంచ్ గారు, వార్డు మెంబర్లు, కౌన్సిల్ మెంబర్లు, సెక్రటరీ గారికి మరియు జీపీ వర్కర్స్ అందరికీ నమస్కారం. నా పేరు మార్కు. నేను మండల వ్యవసాయ అధికారి జైపూర్, భీమారం ఇన్ఛార్జ్. నేను 2018లో జైపూర్కి వచ్చిన. రైతు బంధు స్టార్ట్ అయినప్పటి నుంచి నేను ఈ మండల వ్యవసాయ అధికారిగానే కొనసాగుతున్నా. జైపూర్ ఒకటే కాకుండా భీమారం, మందమరి కూడా నేను ఇన్ఛార్జ్గా ఉన్నాను గతంలో. ఇంతకుముందు లాస్ట్ సర్పంచ్ అప్పుడు నేను కిష్టాపూర్, కుందారం స్పెషల్ ఆఫీసర్ చేసినాను కరోనా మూమెంట్లో. తర్వాత ఇప్పుడు నాకు పౌనూరు, శివారం 2 గ్రామ పంచాయతీలు స్పెషల్ ఆఫీసర్ ఇచ్చిండు. మీ సర్పంచ్ గారు నాకు సర్పంచ్ అవ్వకముందు మీకెట్లా తెలుసు నాకు కూడా తెలుసు. సప్లయర్ షాప్ ఉండేను కాబట్టి నాకు ఆయన ముందు నుంచే పరిచయము. మీరు గతంలో ఈ సెక్రటరీ గారికి కానీ సర్పంచ్ గారికి లేకపోతే మిగతా పాలక వర్గం మొత్తానికి ఎటువంటి సహకారం ఇచ్చిందో, నేను ఉన్నన్ని రోజులు మీకు ఎటువంటి చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినా సెక్రటరీ గారికి చెప్పండి, నాకు చెప్తారు. నేను ఎంపీడీఓ గారికి లేకుంటే పై అధికారులకు ఏదున్నా నేను తీసుకెళ్తాను. ఏదున్నా కానీ ప్రశాంతంగా ఇబ్బందులు లేకుండా ఏమంటారు ఒక కరెక్ట్ ఛానల్లో ఇబ్బందులకు కాకుండా ఏదైనా ఆన్ పేపర్ పెట్టుకొని మనకు అవకాశం దిక్కనే చేసుకుంటాను. లేదంటే మన ఇబ్బందులు ఉంటే మన మీద ఆఫీసులో తీసుకెళ్తూ ఏ ఇబ్బంది లేకుండా మనము క్లియర్గా ప్రశాంతంగా, ఎందుకంటే వచ్చే ఎండాకాలము ఏదైనా ఉంటే చిన్న ఇబ్బందులు, ఏదైనా వాటర్ కానీ ఏదైనా ఇబ్బందులు ఉంటాయి. అటువంటి ఇబ్బందులు ఏమున్నా మన జీపీ లెవెల్ని క్లియర్ చేసుకొని ఒక ఆదర్శ జీపీగా గతంలో ఎట్లుందో ఫ్యూచర్లో కూడా అట్లే ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మేము 5 సంవత్సరాలు ఎక్కువైతే మా సహకారం మా వార్డు సభ్యులు, మా గ్రామ ప్రజలు, మా సెక్రటరీ గారు మేము కలిసి అందించినాము. అదే సహాయ సహకారాలు ఉంటాయని సందర్భంగా మేము చెప్తున్నాము. ఈ సన్మానం అంటే ఏదో ఆస్తులు పంచుకోవడము అనేది కాదు, ఆప్యాయత, అనురాగము, సోదర భావం అంతే తప్ప వాళ్ళకి ఆలోచన వచ్చింది ఆ రోజు బుద్ధిని వీళ్ళందరూ అనుకుని చేసిన కార్యక్రమం. సరే అంటే వాళ్ళు అనుకున్నారు, మరి మీరు అనుకున్నారు సరిపోయింది అంటే అది మనం అంటే ఆలోచన రావడమే పెద్ద గొప్ప. దాంతో సరిపోతారంటే లేదు ఇట్లా గ్రామ పని చేసుకుంటే బాగుంటుంది, మేము కూడా 10 మందికి చేసినట్టు దాంతో. బులెటిన్ ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. ప్రభుత్వ ఉద్యోగులు ఆరోగ్యంగా ఉంటేనే ప్రజలకు సేవ చేసే అవకాశం ఉంటుందని తెలిపిన హైకోర్టు జడ్జి సురిమిల్ల నంద. జిల్లా కలెక్టర్ కార్యాలయ సముదాయంలో రోటరీ క్లబ్ వారిచే మెడికల్ క్యాంపు ఏర్పాటు. మంచిర్యాల పట్టణం గోదావరి నదీ తీరంలో సమ్మక్క సారక్క గద్దెల ప్రాంగణాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు. భవిష్యత్తులో భక్తులకు ఉపయోగపడేలా శాశ్వత నిర్మాణాలు చేపట్టాలని అధికారులకు ఆదేశం. రైతాంగ సమస్యల పరిష్కారానికి వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించడానికి నిర్వహిస్తున్న రేపటి రైతు సదస్సుకు హాజరు కావాలని రైతు సంఘం నాయకుల పిలుపు. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో వ్యవసాయ శాఖ అధికారులు, బ్యాంకర్లు పాల్గొంటున్న రైతు సదస్సు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.